శ్రీమాత్రే నమః. సాయిబాబా మీద మనం వీడియో చేసాం కదా! సద్గురు శివానందమూర్తి గారు ఏమన్నారు? వైదిక దేవీ దేవతలకు మన సనాతన ధర్మంలో ఉండే దేవీ దేవతలను దాటి బయట వెళ్లి, బయట దేవతల్ని పూజిస్తూ ఉండకండి. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. వాళ్ళని గౌరవించండి. కానీ మన దేవీ దేవతల్ని స్తోత్రాలు, పూజలు ద్వారా చెయ్యండి అని. దీనికి వందలాది కమెంట్‌లొచ్చాయి. కమెంట్‌లని సాధారణంగా నేను అన్నీ చూస్తాను. అన్ని కమెంట్స్ చూస్తాను. తప్పుగా అనుకుంటున్నారు అనుకుంటే వాళ్ళకి వీలైతే కమెంట్ రూపంలో తిరిగి రిప్లై రూపంలో ఇవ్వడం గాని, లేదా భావన ఏదైనా సరే వాళ్ళకి మరొక వీడియో చేసి మన వ్యూ చెప్పేస్తే థాట్స్ ఏంటో తెలుస్తాయి అనుకుంటాను. ఎందుకంటే అదే ఈజీ మీకు నాకు కూడా. అయితే ఒకరు వారి పేరు నాకు గుర్తులేదు. నేను సద్గురు శివానందమూర్తి గారి శిష్యుడినే. నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు. శివానందమూర్తి గారు సాయిబాబాని గురించి చాలా గొప్పగా చెప్పారు. సాయిబాబానే భగవత్ స్వరూపం అంటూ చెప్పారు. నేను నీకు మూడో ఎన్నో కమెంట్స్ పెట్టాను. నువ్వన్నీ డిలీట్ చేసేసావు అంటూ పెట్టాను. నేను షాక్ అయ్యాను. నేను వీడియోస్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అంటే ఛానెల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను డిలీట్ చేసినవి మహా అయితే మూడో, నాలుగో మెసేజెస్ ఉంటాయి. అవి ఎందుకు డిలీట్ చేశానో చెప్తాను చూడండి. ఒకానొకప్పుడు నండూరి శ్రీనివాస్ గారు చేసే వీడియోస్‌లో నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. అన్ని వీడియోస్ అని నేను అనటం లేదు. ఇప్పటికి కూడా నేను దానికే స్టాండ్ అయ్యి ఉంటాను. వారాహి పూజ గృహస్థులకు చెప్తున్నందుకు, అలాగే కొన్ని వీడియోలు నేను చేసిన వీడియో ఒక గర్భిణీ స్త్రీ మీద అతను వీడియో చేసినప్పుడు, నేను దాన్ని ఖండిస్తూ చేసిన వీడియో జనరలైజ్డ్ గానే ఉంటుంది. ఇంకా అది మన ఛానెల్‌లోనే ఉంది. అది చూసిన తర్వాత లేదా ఎవరో చెప్పడం వల్లనో అయ్యుండొచ్చు నాకు తెలీదు. అతని ఛానెల్‌లో ఉన్న ఆ వీడియోని తీసేశారు. ఎందుకంటే అదొక పెద్ద కథలేండి. అది నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పొచ్చేదేంటంటే అవన్నీ నేను నండూరి శ్రీనివాస్ గారికి వ్యతిరేకిస్తూ అంటే వ్యతిరేకం అంటే అతనంటే నాకేమీ పర్సనల్‌గా గ్రడ్జ్, కోపము అదేమీ లేదు. వారు చేసినటువంటి ఆ కొన్ని వీడియోలు నాకున్న అభ్యంతరాలు నేను వీడియో పెడితే చాలామంది ఇప్పుడు ఎవరినైనా ఒకరిని గురువుననో లేతే ఒక యూట్యూబర్‌నో ఫాలో అవుతుంటే మనలో ఏంటంటే మనం గుడ్డిగా ఫాలో అయిపోవడం, వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మేయడం, వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళని వెళ్లి బూతులు తిడుతూ ఉండడం. అప్పట్లో కూడా నిన్ను వారాహి పూజ చేసి నిన్ను చంపేస్తాము ఇలా అలాగని బెదిరించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అందులో కూడా వాళ్ళు బూతు మాటలు మాట్లాడుతూ కామెంట్లు పెడితే అది నాకిష్టం లేక నా కమ్యూనిటీలో ఆ నెగటివిటీ, ఆ బూతు పదాలు నాకు ఉండడం ఇష్టం లేక నేను డిలీట్ చేశాను. ఒకటి. దాని తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి అతను కూడా నందూరి శ్రీనివాస్ గారిని తిడుతూ అతడు వేరే మతస్థుడని తెలిసిపోతుంది కిందన. అది పేరు కూడా ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు. తెలిసిపోతుంది. అతను నందూరి శ్రీనివాస్ గారిని తిడుతూ ఒక కామెంట్ పెడితే, "నీకేంటి మా ఛానెల్‌లో సంబంధం? మాకు ఏమైనా ఉంటే మేము చూసుకోవాలి" అని కామెంట్ పెట్టేసి నేను అతనిది కామెంట్ డిలీట్ చేశాను. నండూరి శ్రీనివాస్ గారు అతను మనకొక సోదరుడు లాంటి వారు. అతని వీడియోలో నచ్చింది, నచ్చలేదన్న విషయం మనం మాట్లాడుకోవాలని అతనికి తిట్టే హక్కు నీకివ్వలేదు అని అతడు బూతు పదాలు వాడాడని చెప్పి ఆ కామెంట్ డిలీట్ చేశాను. తరువాత ఇదే సాయిబాబా వీడియోలో ఒక వ్యక్తి మళ్ళీ ఇలాగే బూతు మాటలు మాట్లాడుతూ, నన్ను సపోర్ట్ చేస్తూ వేరే వ్యక్తిని ఎవడినో తిట్టారు. ఇంకొకతనికి రిప్లై ఇస్తూ తిట్టాడు. నేను దాన్ని కూడా డిలీట్ చేశాను. మనం సాయిబాబాని ఒక వ్యక్తిగా గౌరవించాలి. కానీ ఎవరో నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా! అని చెప్పి వాళ్ళు బూతులు వాడుతూ ఉంటే, నేను దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఆ కామెంట్‌లని నా దాంట్లోనే నేను కంటిన్యూ చేస్తే, మనకి ఇప్పుడు ఇలా గుడ్డిగా వాదించే వాళ్ళకి తేడా ఏముంటుంది? సో, దయచేసి ఎవ్వరు కూడా బూతు మాటలు మాట్లాడుతూ కామెంట్స్ పెట్టకండి. నేను డిలీట్ చేసేస్తాను. ఇది మూడయ్యాయి కదా! ఇంకొక వ్యక్తి మీరు నా కామెంట్ డిలీట్ చేసేసారు. నేను సద్గురు శివానందమూర్తి గారికి శిష్యుడిని. మీరు మా గురువు గారు ఇలాగ అలాగని చెప్పి నేను ఇప్పటికొచ్చి కామెంట్సే డిలీట్ చేయలేదండి. మీరు అబద్ధం చెప్తున్నారు అని చెప్పినా కూడా, లేదు నువ్వు డిలీట్ చేసేసావు అన్నారు. అప్పుడే అర్థమైంది అతను అబద్ధం చెప్తున్నాడు అని. ఇక నేను ఆ చాట్‌ని లేదా ఆ కామెంట్‌ని కంటిన్యూ చేయదలుచుకోలేదు. అతని కామెంట్‌లు ఇంకా ఇందులోనే ఉంటాయి మీరు చూడొచ్చు. ఇంకోటేంటంటే కొందరు ఏం చెప్తున్నారంటే సాయిబాబా గురించి నువ్వు అజ్ఞానంగా మాట్లాడుతున్నావు. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు కదా! నీకు తెలీదా అని. నిజమే అన్నారు. మీరు సాయిబాబాని గురువుగా నమ్ముతున్నారు అనుకుంటున్నప్పుడు, సాయిబాబా పుస్తకాల్లో గాని, లేదా సాయిబాబా భక్తులలో ఎవరైనా సరే సాయిబాబాకి ప్రత్యేకంగా ఏదైనా ఒక పుస్తకం రాసుంటే, అందులో ఏదైనా గురుతత్వానికి సంబంధించిన శ్లోకం ఉంటే చెప్పండి. కానీ గురుర్బ్రహ్మ అనే శ్లోకాన్ని స్కాంద పురాణంలో గురుతత్వానికి చెప్పే
శ్లోకంగా అందులో చెప్తారు. అందులో గురువు అని ఎవరిని భావించారు? గురుతత్వాన్ని దక్షిణామూర్తిని చెప్తారు కాబట్టి గురుతత్వానికి హయగ్రీవ స్వామిని గాని లేదా దక్షిణామూర్తి స్వామిని గాని చెప్తూ చెప్పిన శ్లోకం. మీరు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు సనాతన ధర్మంలో ఉన్న గ్రంథాలలోని అందులో శ్లోకాలను తీసుకొచ్చి అదిగో అక్కడ అలా చెప్పారు, ఇక్కడ ఇలా చెప్పారు అంటూ అది తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తూ ఇదిగో ఇందులో ఎలా ఉంది చూసావా? కాబట్టి నువ్వు అది చూపించి దీంట్లో ఉన్నది నమ్మాలి అంటే అదెలా సాధ్యం? అది కాదు కదా! ఇప్పుడు చాలా మంది సిద్ధ పురుషుల్ని కన్న భూమి భరత భూమి. ఎంతో మంది సిద్ధ పురుషులున్నారు. అయితే ఆ సిద్ధ పురుషులందరూ మనకు తెలియాలని లేదు. ప్రతి వాళ్ళని మనం చూసి దండం పెట్టుకోవాలని లేదు. కానీ ప్రతి సిద్ధ పురుషుడికి ఆలయాలు కడుతూ వెళ్తూ ఉంటే భారతదేశంలో అణువణువున ఆలయాలే కనిపిస్తాయి. అలాగని ఆలయాలు కట్టలేదా అంటే కట్టారు. ఎవరికి కట్టారు ఆలయాలు? ఎవరికి ఆలయాలున్నాయి అంటే మన సనాతన ధర్మంలో ఎవరైతే వైదిక దేవీ దేవతలు అని చెప్పారో వాళ్ళ ఆలయాలే ఉన్నాయి. ఆ ఆలయాలకు వెళ్ళండి. ఇక్కడ ఆలయాలకు వెళ్ళడం వల్ల ఏం లాభం కలుగుతుంది మనకి? ఆలయం అంటేనే ఆగమ శాస్త్రం ప్రకారం కడతారు అని చెప్తారు. ఆ ఆలయంలో ఒక మూర్తిని స్థాపిస్తారు. ఆ మూర్తి అంటే ఏంటి? మనకు కనిపించే రూపం అంటే ఏంటి? ఒక మంత్రం యొక్క స్వరూపమే ఆ రూపము. ఆ మంత్రానికి ఒక యంత్రం ఉంటుంది. ఆ మంత్రానికి, యంత్రానికి కనిపించే రూపమే అది. ఆ రూపాన్ని దండం పెట్టుకోవడం ద్వారా అక్కడ నిక్షిప్తమైనటువంటి స్థాపించినటువంటి శక్తి మంత్ర రూపంగా, యంత్ర రూపంగా ఉన్న శక్తి మన మీద పనిచేసి మనలో మార్పు కలుగుతుంది. మన కోరికలు తీరుస్తుంది అని. మరి సాయిబాబా గారి ఈ ఆలయంలో ఏ యంత్రం ప్రతిష్ఠిస్తారు? ఏ మంత్రం ఉంటుంది? అని సామవేదం గారితో కరుణాకర్ సుగ్గుణ గారు వాళ్ళు వీడియో చేసినప్పుడు సామవేదం గారు స్పష్టంగా చెప్పారు. వారు ఒక దగ్గరికి వెళ్లి అడిగినప్పుడు వారిని మీరు ఏ యంత్రం పెడతారు అంటే ఏముందండి శ్రీరాముడి యంత్రం పెట్టేస్తాము అని అన్నారట. అది ఒక యంత్రం పెట్టి దానికి తగ్గ రూపం కాకుండా మరొక రూపం పెట్టడం వల్ల ఏవైనా చెడు ఫలితాలొస్తాయి అంటూ అతను అందులో చెప్పారు. వేరే యంత్రాలు అవి పెట్టడాల్సిన అవసరం ఏముంది? ఇది మా బాబా గారి ధ్యాన మందిరం. మీరు రండి ఇక్కడికొచ్చి ధ్యానం చేసుకోండి అని చెప్పి బాబా గారి మూర్తి ఒకటి అక్కడ పెట్టారనుకోండి. అందరూ వచ్చి అక్కడ ధ్యానం చేసుకొని వెళ్ళిపోతారు కావాలంటే. అక్కడ యంత్రాలు వేరే వేరే పెట్టి స్థాపించాల్సిన అవసరం లేదు కదా! ఇక్కడ ప్రతి హిందూ వ్యక్తి యొక్క ఆవేదన ఏంటి? మిమ్మల్ని బాబాకు దండం పెట్టొద్దని గాని ఏం చెప్పలేదు కదా! కానీ మీరు సనాతన ధర్మంలో వారిని కలుపుతూ వారి యొక్క పూజలు సాయి సత్యవ్రతం అని చాలా మంది చేస్తారు. అంటే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కదా ఇంట్లో అలా సాయి సత్యవ్రతం అని చేస్తారు. సో, ఇలాంటివి చేయడం వల్ల మీకు అంత లాభం కలగదు. ఎందుకంటే మీరు ఈ మంత్ర రూపంలో, ఈ యంత్ర రూపంలో ఏదైతే పురుషోత్తముడు ఆ జగన్నాథుడు కొలువై ఉన్నాడు. జగన్నాథుడో లేదా జగన్మాత ఆ శక్తి ఒక యూనివర్సల్ శక్తి కొలువై ఉందో ఆ శక్తికి సనాతన ధర్మంలో కొన్ని రకాల మూర్తులు, మంత్రాలు ఉన్నాయి. వాటి ద్వారా మీరు లాభం పొందండి అని చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని గౌరవించొద్దని గాని, సాయిబాబాకి దండం పెట్టొద్దని గాని నేను నా ముందు వీడియోలోనే చెప్పలేదు. ఇప్పుడు చెప్పటం లేదు. దండం పెట్టండి అని అంటున్నాను. కానీ నేను దండం పెట్టొద్దన్నానంటూ అసలు వీడియోని పూర్తిగా చూడకుండా ఒకరెవరో అయితే అసలు సద్గురు శివానందమూర్తి గారు అలా చెప్పుండరు. నేను నమ్మను. ఈవిడ అబద్ధాలు చెప్పేస్తోంది అంటూ చెప్తున్నారు. వీడియో చివర్లో శివానందమూర్తి గారి యొక్క వీడియో కూడా పెట్టాను. అందులో వారు ఏం చెప్పారు అన్న విషయానికి. అది కూడా వాళ్ళు చూడలేదన్నమాట. అంటే ఒక చిన్న వీడియోలో మనం పూర్తిగా చూడకుండా, పూర్తిగా అవగాహన చేసుకోకుండా, అవగతం చేసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఉండడం వల్ల కలిగే నష్టం ఇలా ఉంటే, సచ్చరిత్ర పుస్తకం పూర్తిగా చదవకపోవడం వల్ల వాళ్ళకలా కలిగి ఉండొచ్చు. దానిలో ఆశ్చర్యం ఏం కలగలేదు. ఇప్పుడు ఈ బాబాని ఎవరైతే దేవుడుగా పూజిస్తున్న వాళ్ళు ఎవరెవరైతే వచ్చి వీడియోలోకొచ్చారో వాళ్ళందరూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి రకరకాల మన గ్రంథాల్లో ఉన్న ఉదాహరణలన్నీ తెచ్చి చెప్తున్నారు తప్ప ఇంకా అంతకు లేదా తిట్టడం. తిట్టడం తప్ప ఇంకోటి లేదు. ఎదుటి వ్యక్తిలో భగవంతుడిని చూసి దండం పెట్టుకోమనే కదా మనకు మన సనాతన ధర్మం చెప్పింది. బాబా ఎవరిని తిట్టమనలేదు. బాబా ఎవరిని తిట్టమనలేదు. బాబా ఎవరిని పూజించొద్దు అని చెప్పలేదు అన్నప్పుడు మీరు ఎలా బాబా చెప్పింది పాటించకుండా ఎదుటి వాళ్ళని తిడుతున్నారు? బాబా సనాతన ధర్మంలో వ్యక్తి కాదు అన్నందుకే మీకు అంత కోపం వస్తూ ఉంటే, ఆ విషయాన్ని నిజాన్ని చెప్పినందుకే మీకు ఇంత కోపం వచ్చి మీరు బూతులు తిడుతూ ఉంటే, మీరు తిట్టిన బూతులకి తిరిగి ఎదుటి వాళ్ళు కూడా అదేగా చేస్తారు. మీరు మీ గురుదేవులు మీకు ఇదేనా చెప్పారు? మా గురుదేవులు అది చెప్పలేదు కాబట్టి నేను ఏ మనిషిని తిట్టలేకపోతున్నాను. ఆ మనిషిలో కూడా పరబ్రహ్మ ఉంటాడు కదా! ఆ మనిషిలో కూడా అంగుష్ట మాత్రంగా ఉండేది ఆ పరమాత్మే గదా! అనే జ్ఞానం ఎదుటి వాళ్ళని ఏమీ అననివ్వకుండా ఆపేస్తోంది. అనలేం కూడా.
నిజంగా సాయి భక్తులైన వాళ్ళెవరు అలా చేయకూడదు. కానీ చేస్తున్నారు అంటే మరి ఇక్కడే డౌటొస్తోంది. ఇప్పుడు మీరు సాయిని సాయిలాగే సాయిబాబా లాగే కూర్చోపెట్టి కట్టండి ఆలయాలు. సాయికి మురళి పెట్టి సాయి కృష్ణుడిని చెయ్యాల్సిన అవసరం ఏముంది? సాయికి కోదండం పెట్టి సాయిని సాయిరాముడు చెయ్యాల్సిన అవసరం ఏముంది? సాయికి మనం విఘ్నేశ్వరుడిగా చూపించి ఆ రకంగా కూడా వినాయక చవితిలో పూజలు చేస్తున్నారు. ఆ అవసరం ఏముంది? లేదు కదా! పరమాత్మ ఒక్కడే రకరకాల రూపాలు తీసుకుంటాడు అని అనుకున్న హనుమంతుడు రుద్రుని యొక్క రూపం అని చెప్తాం. కానీ ఎక్కడైనా శివ కోవెళ్ళలో అన్ని రూపాలు ఒకటే అని చెప్పి శివుడికి హనుమంతుడిలా మూతి, తోక పెట్టినట్టు ఒక్కటైనా ఉందా? ఎందుకు? ఎందుకు లేదు? ఎందుకంటే ఆ మంత్రం ఏ మంత్రమైతే శివుడికుంటుందో ఆ మంత్రాన్ని జపించి అక్కడ ఒక యంత్రాన్ని స్థాపించేసి అది మహాశివుడు. శివుడు కోవెలక్కడ. కాబట్టి అక్కడ ఆ రూపమే ఉండాలి. ఎందుకు? మంత్రాన్ని, యంత్రాన్ని చూడలేని మనలాటి వాళ్ళకి ఆ రూపాన్ని చూస్తే మహాదేవుడికి ఆ! శివుడంటే ఇది కదా! అని మనం దండం పెట్టుకుంటాం కాబట్టి. మనకి ఆ రూపాన్ని చూడడం ద్వారా మనం ఆ యంత్రం యొక్క, మంత్రం యొక్క లాభాన్ని పొందుతాం కాబట్టి. మీరక్కడ కావాలంటే సాయిబాబా సచ్చరితలో చెప్పినవేవో మంచి మంచి విషయాలున్నాయి అంటున్నారు కదా! అక్కడ ఒక మనిషిని నిలబెట్టి సాయిబాబా సచ్చరితలో ఇది చెప్పారు, ఇది చెప్పారని చెప్పించండి. మంత్రాలు, యంత్రాలు ఏమీ లేవకుండా. కానీ ఇంకో యంత్రం పెట్టడం వల్ల నష్టాలు జరుగుతున్నాయని సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు కదా! ఇక ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే జగద్గురువులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారిది, సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇలాంటి ప్రవచనకారులు వీళ్ళ తర్వాత ఈ యూట్యూబర్లు ఎవరైతే సాయిబాబాను వ్యతిరేకిస్తూ ఈ కరుణాకర్ సుగ్గున వీళ్ళందరూ చేస్తున్నారు. వీళ్ళందరివి ఫోటోలు పెట్టి తగలబెట్టారు. మరి ఇదేనా సాయిబాబా చెప్పింది? పాపం ఆ చేస్తున్న వాళ్ళు కూడా అమాయకులు అనిపిస్తోంది. వాళ్ళకేం తెలీదు. వాళ్ళు మాట్లాడడం కూడా మాట్లాడలేకపోతున్నారు. రాసిన డైలాగులు కూడా వాళ్ళకి గుర్తుండట్లేదనిపిస్తోంది. నిజంగా సాయిబాబా మీద ఇలా అంటున్నారెందుకు అని అన్నవాళ్ళైతే ఆవేదన ప్రకటించి ఎందుకలా అంటున్నారు మీరు మా బాబాని అని ఆవేదన చూపించేవారు. కానీ ఇలా ఆవేశపడిపోయి ఫోటోలు తగలబెట్టడం వలన ఇదే నా బాబా చెప్పింది మరి. ఆలోచించండి. శ్రీమాత్రే నమః.